సబ్స్క్రైబర్స్ క్యాంపెయిన్ కాదండి. దిస్ ఇస్ నాట్ ఎ సబ్స్క్రైబర్ క్యాంపెయిన్. ఎందుకంటే మీరు యూట్యూబ్కి వెళ్ళారు, మీ వీడియో ప్లే చేశారు. లెట్స్ ప్లే దిస్ ఓన్లీ. యాడ్ ప్లే అవుతుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోనికి ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఉందా ఎక్కడన్నా? లేదు కదా. ఇక్కడ ఏముంది? నువ్వు ఆ బ్రాండ్ని చూస్తున్నావు, లేదా కాల్ టు యాక్షన్ బటన్ క్లిక్ చేస్తున్నావు, ఇక్కడ క్లిక్ చేస్తున్నావు. అసలు సబ్స్క్రైబ్ చేసుకోనికి ఆప్షన్ లేదు. అందుకే దర్ ఈస్ నో క్వశ్చన్ అబౌట్ సబ్స్క్రైబర్స్. యూ విల్ నాట్ గెట్ సబ్స్క్రైబర్స్, యూ విల్ గెట్ ఎ వ్యూస్. ఇంకా ఏమొచ్చే ఛాన్స్ ఉంది వ్యూస్తో పాటు? వాట్ యూ విల్ గెట్ అండి? ఎస్. యాక్షన్ బటన్. యాక్షన్ బటన్. అంటే వెబ్సైట్ విజిట్ వస్తే లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో మన క్రియేట్ చేసిన క్యాంపెయిన్ వల్ల వ్యూస్, లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నాట్ అ సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబర్స్కి సపరేట్ క్యాంపెయిన్ చేయాలి. ఒకప్పుడు వీడియో డిస్కవరీ నెట్వర్క్ అని ఉండే, మనం చేసిన దానిలో ఉండ తీసేసి సపరేట్గా పెట్టాడు అనమాట. ఇప్పుడు అది చూద్దాం ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కోసం ఏం చేయాలన్నది. సో మనం చేసింది 58% ఆఫ్ ద పీపుల్ స్టే టు వాచ్. వచ్చి తెలిసింది ఎందుకు పట్టుకొస్తుంది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఈస్ 53 seconds. అండ్ చూడండి మొత్తం ఎలా వచ్చింది. షార్ట్ స్పీడ్లో మనకు 1% ట్రాఫిక్, మిగతా అంతా యూట్యూబ్ అడ్వర్టైజింగ్. ఏమని సర్చ్ చేసి మన ఛానల్కి వచ్చారు, ఏ వీడియోస్ మనం సజెస్ట్ చేస్తున్నాయి, ఎంగేజ్మెంట్ ఎలా ఉంది. ఇది ఆర్గానిక్ సంబంధించింది. వీడియో 0.58, ఓకే, అంటే 1 minute కూడా కాదు, 58 seconds. బట్ 53 seconds చూస్తారంటే ఇట్స్ గుడ్ వన్. ఎంతమంది షార్ట్లో వచ్చినప్పుడు స్వైప్ చేశారు, ఎంతమంది వాచ్ చేశారు, ఈ విధంగా అనలిటిక్స్ చూసుకుంటే నెక్స్ట్ టైం మనం ఎలాంటి వీడియోను ప్రమోట్ చేయాలన్నది మనకు అర్థమవుతుంది. మొత్తం ఇది ప్యూర్గా మనం పెట్టిన బడ్జెట్ వల్ల వచ్చిన వ్యూస్ ఏవైంది అనమాట. సో ఎస్, వి గాట్ కాల్స్, వి గాట్ వాట్సాప్. నిన్న టోటల్ మార్నింగ్ ఈవినింగ్ కలిపి 100 మంది, 110 మంది ట్రయల్ క్లాస్కి అటెండ్ అయ్యారనమాట. ఓకే, ఇప్పుడు కూడా ఆల్రెడీ ట్రయల్ క్లాస్ నడుస్తుంది. జస్ట్ సెకండ్ ఐ గివ్ యూ లైవ్ అప్డేట్ ఎంతమంది ఉన్నారు అన్నది. వైష్ణవి మేడం తీసుకుంటుంది. చేయండి, ఇప్పుడే అవసరం లేదు. All right, so before we start the session, professionals, like what exactly you do, digital marketing మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? కెన్ యూ ఆల్ స్పీక్ అవుట్? కొంచెం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలుగుతారా? సో దట్ నేను మీకు ఇంకా బెటర్ గా గైడ్ చేయవచ్చు. ట్రయల్ క్లాస్ అయిపోయిందండి, డెమో నడుస్తుంది. డెమోలో 9 members ఉన్నారు. ఎవ్రీ డే డెమో. ఐ చోజ్ ద హార్డ్ మెథడ్, దే రియలీ వర్కింగ్ హార్డ్. ఓకే, క్యాంపెయిన్ చూద్దాం. నిన్న చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. మనం టార్గెట్ సిపివి 1 రూపీ పెట్టాము, బట్ ఆటోమేటిక్గా అది 17 పైసా తీసుకుంది. టోటల్ అమౌంట్ ఖర్చు అయింది 1,500 రూపాయలు. బెటరే కదండి. ఈ అమౌంట్కి అన్ని వ్యూస్ అనేది గుడ్డే కదా. యా, ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎస్ సార్. యా. తర్వాత మనం ఈ డేటా చూసాము, ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో యాడ్ కనిపించింది. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మీరు చూస్తే 894 తెలంగాణ, 11,000 ఇంప్రెషన్స్. ఆంధ్రప్రదేశ్ 653. అండ్ లెట్ ఓపెన్ ది సిటీస్. ఎక్కడెక్కడ యాడ్ కనిపించిందంటే సికింద్రాబాద్, మంచిర్యాల్, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, గట్కేసర్. ఇక్కడ నంబర్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు. అండ్ when you go back, locations, ఏపీలో అయితే రీజియన్స్ ఇట్లా మనం క్లిక్ చేసిపోదాం. వీడియో వ్యూస్, ఓకే, ఆ డేటా ఎక్కడ పోయింది. ఓకే, రైట్. అండ్ ఎంతకంటే ఇంపార్టెంట్, ఎక్కడెక్కడ మన యాడ్ కనిపించింది అన్నది చూద్దాం.
వేర్ ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళి వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్ మొబైల్స్ ఫోన్స్తో పాటు వేర్ యాడ్ షోడ్ చూడండి భక్తి డివోషనల్ ఆదిత్య మ్యూజిక్ స్టీఫెన్ పాల్ ఈటీవీ తెలుగు జీ తెలుగు టీ సిరీస్ V6 ఎవ్రీవేర్ యాడ్ అపియర్ నీకు పర్టికులర్ ఛానల్లో నీకు వద్దు అనుకుంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బ్లాక్ ఇట్ ఓకే దిస్ ఇస్ వాట్ వి లర్న్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ వీడియో క్యాంపెయిన్ Yes, sir. Sir. ఎస్ సార్ అయితే ఒక పర్సన్ వచ్చాడు నాకు సబ్స్క్రైబర్స్ కావాలి అన్నాడు ఐ వాంట్ టు గెట్ సబ్స్క్రైబర్స్ అంటే అప్పుడు మీరు చేయాల్సింది అంటే ఇంతకుముందు వీడియో డిస్కవరీలో ఉంటాయండి ఇప్పుడు సపరేట్గా పెట్టాడు నేను జస్ట్ చూపిస్తాను మీకు క్యాంపెయిన్ న్యూ క్యాంపెయిన్ అది ఎలా ఉంటుందో కూడా చూద్దాం క్రియేట్ క్యాంపెయిన్ దట్ గోల్ వీడియో క్యాంపెయిన్ వీడియో వ్యూస్ కాకుండా ఇక్కడ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ అండ్ ఎంగేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి కంటిన్యూ సార్ ఇది యూట్యూబ్ కి కనెక్షన్ అయితేనే చూపిస్తుందా సార్ ఆప్షన్ అది యూట్యూబ్కి మాకు నిన్న వీడియో నెట్వర్క్ చేసేటప్పుడు ఆప్షన్ కనపడలేదు కనపడలేదు ఆప్షన్ కనపడలేదు సార్ ఎవరికి కనిపించలేదా అండి చూడండి మళ్ళీ ఒకసారి చూడండి ఉంటుంది ఇది ఉంటుంది ఆప్షన్ ఉంటుంది ఓకే సార్ అంటే కొన్నిసార్లు టూల్ ఎలా ఉంటుందంటే ఈయన ఏబైబీ టెస్టింగ్ చేస్తాడు అనమాట 30% ఆఫ్ ద వరల్డ్కి ఒక యూఐ చూపిస్తాడు 40% ఆఫ్ పీపుల్కి ఇంకో యూఐ చూపించి ఫైనల్గా ఒకటి విన్ చేస్తాడు అనమాట అట్లా మిగతా అందరు కూడా చెక్ చేసి చెప్పండి నాకు ఏందన్నది ఓకే క్యాంపెయిన్ పేరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత బై డిఫాల్ట్ యూట్యూబ్ ఎంగేజ్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయింది తర్వాత డైలీ ఎంత డబ్బులు పెడుతున్నావు చూపించడం లేదు సార్ ఏంటండి చూపించడం లేదు సార్ చూపిస్తలేదు ఎవరికి చూపించట్లేదు సార్ ఏం ఆప్షన్ అడుగుతుంది ఆడియో దాకా ఉంది సార్ అంతే సార్ కింద ఆ? ఆడియో వరకు వస్తుంది సార్ మాకు ఆడియో ఆడియో వరకు వస్తుందా అవును సార్ ఓకే ఓకే రైట్ చూద్దాంలేండి ఐ చెక్ ఇట్ వన్ డే Okay. తర్వాత చరణ్ రెడ్డికి చూపిస్తుందంట ది షోయింగ్ ఫైన్ సేమ్ ఆప్షన్స్ అండి ఇవన్నీ సేమ్ ఆప్షన్ డివైజెస్ స్కెడ్యూల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ దెన్ ప్లేసెస్ విచ్ లొకేషన్ యూ వాంట్ షో యాడ్ అనేది మీరు చెప్పండి లాంగ్వేజ్ ఇది ఇంపార్టెంట్ అండి చూస్ విచ్ యాడ్ ఛానల్స్ యువర్ యాడ్ గ్రూప్ ఈజ్ ఎలిజిబుల్ టు సర్వ్ ఆన్ ఆల్ అని ఉంది ఆల్ వద్దు ఆల్ ఉంటే ఏమవుతుందంటే యాడ్ ఇన్ స్ట్రీమ్ లాగా అనిపిస్తుంది యూట్యూబ్ ఇన్ఫీడ్లో యూట్యూబ్ షార్ట్స్లో డిస్కవర్లో జీమెయిల్లో డిస్ప్లే నెట్వర్క్లో చెత్త ఇదంతా నా డిస్ప్లే నెట్వర్క్ మనం డబ్బులు వే చేసినాం గుర్తుందా యూ రిమెంబర్ ఆర్ నాట్ కాబట్టి ఇది తీసేయండి ఇది వద్దు మనకు యూట్యూబ్ షార్ట్స్లో కూడా వద్దు ఫీడ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్ అగైన్ ఇన్స్ట్రీమ్లో కూడా వాట్ ఈస్ ద యూస్ ఇన్స్ట్రీమ్లో ఉండి ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు సో ఫీడ్ ఈజ్ ఓన్లీ ద బెస్ట్ వన్ లెట్ ఇట్ బి ద ఫీడ్ వానికి ఏముంది అన్ని పెట్టమంటాడు పైసలు పోతాయి కాబట్టి నెక్స్ట్ టార్గెటింగ్ వాట్ ఎవర్ ద టార్గెటింగ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్ బట్ మేక్ షూర్ దట్ యూ సెలెక్ట్ ది ఫీడ్ నెక్స్ట్ వీడియో యాడ్ మన ఫైనల్ యూఆర్ఎల్ మనం పెట్టాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ వన్ నార్మల్లీ ఇది వెబ్సైట్ అండ్ వీడియో వచ్చేసి ఓకే అయితే వస్తుంది రాని వాళ్ళైతే లింక్ చేయడానికి ట్రై చేయండి బట్ వస్తుంది మామూలుగా అయితే నేను అన్ని రకాల వీడియోస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తా సో లోగో ఒకటి యాడ్ చేయండి రైట్ తర్వాత కొన్ని హెడ్లైన్ ఏమంటుండు హెడ్లైన్ ఇద్దాం
ఓకే, కాల్ టు యాక్షన్ బటన్, కాంటాక్ట్ us, బిజినెస్ నేమ్, ODMT, బ్లా బ్లా. ఇప్పుడు చూడండి మీ యాడ్ ఎలా కనిపిస్తుంది అన్నది. కెన్ యూ సీ ది యాడ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి ఇక్కడ మీరు ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ సార్. కదా? వాచ్. సో వేరే దాంట్లో ఆప్షన్ లేదు. సో ఇట్ ఈస్ ఎంకరేజింగ్ ద పీపుల్ ఐదర్ టు సబ్స్క్రైబ్ ఆర్ వాచ్. ఓకే, వాచ్ చేసిండు అనుకో, కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేస్తాడు, లేదా డైరెక్ట్ ఇక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, అండ్ ఇంకో వీడియో ఇచ్చాను, డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్. అండ్ చూడండి యూట్యూబ్ హోమ్ పేజ్లో కూడా వస్తుంది. కస్టమర్ ఏమైనా సెర్చ్ చేయండి, డైరెక్ట్ హోమ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మనదే కనిపిస్తుంది. సో దట్ హై విజిబిలిటీ వస్తుంది. యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ అ హై విజిబిలిటీ లైక్ దిస్, అండ్ యూ విల్ గెట్ సబ్స్క్రైబర్స్. క్లియర్ గైస్? Yes, sir. So if anyone asks subscribers campaign, do like this. Right. Now, ఇప్పుడు మొబైల్ యాప్ క్యాంపెయిన్స్ గురించి మాట్లాడదాం. చాలా ఈజీ అండి, నథింగ్. ఇన్ని నేర్చుకున్నాం కాబట్టి రోజు రోజుకి ఇది ఈజీ అయిపోతుంది అనమాట. మొబైల్ యాప్ క్యాంపెయిన్ అగైన్ మనం కంపారిజన్ చేసుకుంటే సర్చ్ అండ్ యాప్కి, సర్చ్ యాడ్లో వాట్ ఈజ్ యువర్ యాడ్ టైప్ అండి? టెక్స్టా, ఇమేజా? Text. ఎస్ సార్. టెక్స్ట్ సార్. బిడ్డింగ్ టైప్ సిపిసి. CPC. సిపిసి సార్. CPC, sir. వేర్ యువర్ యాడ్ విల్ అపియర్? CRP, Google Yes, Partner. yes, గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్స్. SRP, Google. SERP, సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్. దాంతోపాటు అవి కూడా వస్తే దాన్ని ఫిల్టర్ చేయాలి. ఓకే, ఎప్పుడు మన యాడ్ కనిపిస్తుందండి? వెన్ యువర్ యాడ్ విల్ అపియర్? చెక్ చేసినప్పుడు సార్. కీబోర్డ్. కీవర్డ్ మ్యాచెస్, ఇట్ టార్గెట్ బేస్డ్ ఆన్ ద కీవర్డ్, కరెక్ట్? ఎస్ సార్. యాప్ వచ్చేసి నీ యాడ్ టైపు టెక్స్ట్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది, వీడియో ఉంటుంది, ఆల్ టైప్స్ ఉంటాయండి, అన్ని ఇవ్వాలి. బిడ్డింగ్ టైప్ ఏంటండి? CPI, cost per install, CPI. CPI, కాస్ట్ పర్ ఇన్స్టాల్. యాడ్ ఎక్కడ కనిపిస్తుండొచ్చండి? Ads, YouTube. ఇక్కడ సర్ప్రైజ్ గా యాడ్ SERPలో కనిపిస్తుంది, గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్ లో కనిపిస్తుంది, యూట్యూబ్. యూట్యూబ్ లో Apps. కనిపిస్తుంది, ప్లే స్టోర్ లో కనిపిస్తుంది, ఇన్సైడ్ యాప్స్ లో కూడా కనిపిస్తుంది, ఆ ప్రతి ప్లేస్ లో కనిపిస్తుంది. ఇక్కడ సర్చ్ నెట్వర్క్ కీవర్డ్ బేస్డ్ కదా, నాట్ అవైలబుల్. నీకేం ఆప్షన్ ఉండదు, నువ్వు సెలెక్ట్ చేసుకునే ఈ కీవర్డ్కి రన్ చేయి, వీళ్ళకి మాత్రమే, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రన్ చేయి, ఈ అఫినిటీ వాళ్ళకి ఏం లేదు, మొత్తం గూగుల్ చేతిలోనే ఉంటుంది. నీకు ఏంది భయ, నీకు ఇన్స్టాల్ కావాలని ఇన్స్టాల్ ఇప్పిస్తా, ₹8 ఇస్తావు అంతే. సో దెర్ ఈస్ నో కంట్రోల్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే, తర్వాత సర్చ్ యాడ్లో మనం యాడ్ టెక్స్ట్ యాడ్ కదా, మనమే తయారు చేస్తాం కదా. ఎస్, రైట్. డిస్ప్లేలో ఏం యాడ్ అండి? డిస్ప్లేలో వాట్ కైండ్ ఆఫ్ యాడ్? ఇమేజ్. ఇమేజ్. ఇమేజ్ మనమే బ్యానర్స్ తయారు చేసినాం కదా. ఎస్ సార్. యూట్యూబ్లో ఏం యాడ్స్ అండి? వీడియో సార్. Videos. వీడియోస్. ఎట్లా తయారు చేసినాం మనం? ఎస్ సార్. ఎట్లా తయారు చేసినాం? URL, URL, sir. వీడియో ఎట్లయినా తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే URL తీసుకోవాలి. ఈ యాప్లో నువ్వు తయారు చేయాల్సిన అవసరం లేదు, నువ్వేం తయారు చేసిన అవసరం లేదు, బై డిఫాల్ట్ తీసుకుంటుంది. కానీ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ కానీ iOS కానీ యాప్ ఉండాలి. ఆ యాప్ పేరు ఇవ్వండి, యాడ్ ఆటోమేటిక్గా అదే తయారు చేసుకుంటుంది, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. సో నీ ఇంటర్వెన్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, టార్గెటింగ్ లేదు, క్రియేటివ్ లేదు, ఏం లేదు. నీవు యాప్ ఇచ్చి సెలెక్ట్ చేసేసుకో, ఆటోమేటిక్గా అది కనిపిస్తుంది. ఓకే, చాలా ఈజీ మెథడ్. ఇట్స్ వెరీ రేర్ దట్ నేను 5 years బ్యాక్ లైవ్ క్యాంపెయిన్ చేసిండే ఒక పర్సన్కి యాప్ ఇన్స్టాల్స్ కోసం, మంచి వర్కౌట్ అయింది. సో మీకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే చేయండి, హ్యాపీగా మస్తు మంచి ఇన్స్టాల్స్ తీసుకొని రావచ్చు. ఎనీ క్లయింట్ కమ్స్, లెట్స్ డూ ఇట్. సో అగైన్ మేక్ షూర్ దట్ యాప్ ఉండాలి.
Right. Campaign, new campaign, create a campaign without a goal, mobile app. App. సెర్చ్ అయిపోయింది, డిస్ప్లే అయిపోయింది, వీడియో అయిపోయింది, యాప్కి వచ్చినాం. ఈరోజు ఇది కూడా అయిపోకూడదు. నథింగ్ విల్ బి దేర్. అయితే బై డిఫాల్ట్ ఎవ్రీ వన్ ట్రై ఫర్ యాప్ ఇన్స్టాల్స్ ఓన్లీ. కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది, బట్ యాప్ ఇన్స్టాల్స్తో పాటు యాప్ ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు జొమాటో యాప్ని అలా ఇన్స్టాల్ చేసుకున్నావు ఆల్రెడీ, కానీ నెల రోజులు అయింది వాడతలేవు. అప్పుడు జొమాటో నీకు కొన్ని మెసేజ్లు వస్తుంటాయి కదండి. ఎస్ సార్. హలో మనీ, మధ్యాహ్నం ఒకటి ఆకలిగా అవుతుంది, ఉందని చెప్తారు. ఆకలిగా ఉంది, ఆర్డర్ చేసుకో అని వస్తున్నాయి కదా మెసేజ్లు. ఎస్ సార్. యాప్ మెసేజెస్ వస్తాయి, యాడ్స్ వస్తాయి అనమాట. అవన్నీ యాప్ ఎంగేజ్మెంట్ కోసం వాళ్ళు వాడతారు, మళ్ళీ నేను యాప్కి రప్పియడానికి. ఓకే, దిస్ ఈజ్ వన్. ఇది యాప్ ప్రీ రిజిస్ట్రేషన్. నువ్వు ఇంకా లాంచ్ చేయలేదు కానీ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్. ప్రజెంట్ దట్ ఓడిఎంటీకి మస్తు జనాలు ఉన్నారు. మీకు సంబంధించిన ఒక మంచి ప్రొడక్టివ్ యాప్ తయారు చేసిన ఇన్ఫర్మేషన్ కోసం అనుకో, యూ విల్ వెయిట్. అలాంటప్పుడు మీకోసం ఇన్ఫర్మేషన్ ఎందుకు, ప్రీ రిజిస్ట్రేషన్. ఇవన్నీ ఎవరు చేయలేదు కానీ యాప్ ఇన్స్టాల్స్ ఫస్ట్. తర్వాత సెలెక్ట్ యువర్ యాప్. ఒక్కొక్కసారి ఒక యాప్కి 2 వర్జన్స్ ఉంటాయి. అప్పుడు 2 క్యాంపెయిన్ చేయాలి, ఒకటేసారి 2 సెలెక్ట్ చేసుకోండి, లేదా ఆప్షన్ ఇక్కడ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెలెక్టెడ్, ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్. చలో ఆండ్రాయిడ్, ఇక్కడ యాప్ని ప్రమోట్ చేద్దాం. మీ యాప్ జొమాటో అయితే జొమాటో, నెట్ఫ్లిక్స్ అయితే నెట్ఫ్లిక్స్. సార్ నాకు ఇది అర్థం కాలేదు సార్. ఆండ్రాయిడ్ అండ్ రెండిట్లో అవదా సార్ అది? ఆ? ఆ రెండిట్లో అవదా? ఆ. మీ క్వశ్చన్ మరి రెండిట్లో అవ్వదా అంటే Android గానే iOS గానే ఒకటే ఇచ్చింది కదా option. ఆహా, అండ్ iOS రెండిట్లో అవ్వదని అడుగుతున్నా సార్. ఇప్పుడు జొమాటో యాప్ ఉందా, ఇప్పుడు కొన్ని యాప్స్ అయితే రెండిట్లో అవైలబుల్ ఉంటాయి కదా సార్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు జొమాటోకు ఆండ్రాయిడ్ ఉంది, ఐఓఎస్ ఉంది కదా, అవునా? అవును సార్. ఎస్ ఐఓఎస్ యూజర్స్ వాళ్ళ ఐఓఎస్ దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ క్యాంపెయిన్ రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ వర్షన్ వాడాలనుకో ఒక క్యాంపెయిన్ చేయి, ఐఓఎస్కి సపరేట్ క్యాంపెయిన్ చేయి. ఒకటేసారి 2 సపరేట్ సెలెక్ట్ చేసుకోవడానికి లేదని చెప్తున్నా. ఓకే సార్. ఓకే 2 క్యాంపెయిన్స్ యూ కెన్ క్రియేట్ అట్లా. ఓకే ఓకే, ఇప్పుడు సరే జొమాటోనే సెలెక్ట్ చేసుకున్నా, జొమాటో అని టైప్ చేయండి, అయిపోతుంది. అయితే ఈ యాప్ ఎప్పుడైతే తయారు చేస్తారో ఇందులోనే మొత్తం ఉంటాయండి, టెక్స్ట్, కీవర్డ్స్, ఇమేజెస్ అండ్ వీడియోస్ కూడా ఉంటాయి అనమాట. అందుకే మనకు ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే, మీరు ఎప్పుడు వేరే క్లయింట్కి పని చేస్తారు కాబట్టి ఆ క్లయింట్ ఆల్రెడీ ఏ స్టోర్లో ఉందో చూసి అది సర్చ్ చేయండి, అయిపోతుంది. మూవ్ ఫార్వర్డ్. ఎక్కడెక్కడ రన్ చేయాలనుకుంటున్నావు, సెలెక్ట్ యువర్ లొకేషన్, లాంగ్వేజ్ లేనిది. దీస్ ఆర్ కామన్ థింగ్స్. ఇక్కడ చూడండి, మీకు ఎక్కడ కూడా టార్గెటింగ్ ఆప్షన్స్ నారో డౌన్ లేదండి. దెర్ ఈస్ నో నారో డౌన్ ఆఫ్ ద ఆప్షన్స్. నెక్స్ట్, ఎన్ని పైసలు పెడతావు. 1000. తర్వాత వాట్ యూ ఫోకస్ ఆన్, ఇన్స్టాల్ వాల్యూమ్ ఆబ్వియస్గా. హౌ టు ట్రాక్ అంటే బై డిఫాల్ట్ వాళ్ళ నుంచి ఏదో ఇచ్చేసి అయిపోతుంది. ఎన్ని పైసలు పెడతావు చూసారా ఇక్కడ. టిపికల్ కాస్ట్ పర్ ఇన్స్టాల్ అదర్ యాప్ ఈస్ 28 రూపీస్. పొద్దుగా 4 రూపాయలు చూపించింది, ఇలా 25 రూపాయలు చూపిస్తుంది. ఇది నేను 5 రూపాయలు ఇస్తాను, 5 రూపీస్. ఇది టార్గెట్ కాస్ట్ పర్ ఇన్స్టాల్ అంటే చూడు బై, హైయెస్ట్ 5 రూపాయలకు ఇన్స్టాల్ ఇయ్యి. అట్లా నువ్వు ఏమైనా చేసుకోగానే నాకు ఇన్స్టాల్ తీసుకొని రా అని చెప్తున్నావు అనమాట. సో దాన్ని బట్టి అది చేస్తున్నది. మొత్తం అయితే ఇక్కడ నీకు ఫిగర్ ఇస్తుంది, దాన్ని బట్టి నీ బడ్జెట్ చూసుకొని నువ్వు చేసుకో. మార్నింగ్ 4 రూపాయలు 50 పైసలు చూపించింది, ఇప్పుడు 25 రూపాయలు చూపిస్తుంది. సార్ మనం వీడియో చేసేటప్పుడు అక్కడ మనకు ఒక అమౌంట్ ఇచ్చింది కదా, దానికన్నా ఎక్కువ తీసుకోవాలి కదా, ఇక్కడ అలా ఉంటుందా? అయి చూద్దాం, రన్ చేస్తే తెలుస్తుంది అది. మనం అది రన్ చేసినా మనకు వర్కౌట్ అయింది, ఆయన చెప్పిన దానికంటే ఇంకా తక్కువనే తీసుకున్నాడు అనమాట. హిట్ లెంత్ ఇక్కడ కూడా ఏం చెప్తుండు, నువ్వు ఇంత చెయ్యాలని చెప్తున్నాడు. టిపికల్ కాస్ట్ ఫర్ ఇన్స్టాల్ ఫర్ అదర్ యాప్ అని చెప్తుండు 28 రూపీస్. అది జొమాటో కాబట్టి ఎక్కువ చూపిస్తుంది, మన యాప్ అయితే అంత ఏం చూపించదు, ఎందుకంటే అలాంటి పైసలు ఉండదని అర్థమైంది దీనికి. ఓకే సార్. నెక్స్ట్ చూడండి, అన్ని ప్లేసెస్లో యాడ్ కనిపిస్తుంది.
యా చూడండి, ఆల్రెడీ నీకు యాడ్ తయారైపోయింది. ఓకే, జొమాటో ఇమేజ్ మనం ఏమి ఇవ్వలే, ఆటోమేటిక్గా అయిపోయింది. కొంచెం టెక్స్ట్ బాకీ ఉంది, అది చేసుకుంటే అయిపోతుంది. సరే చేద్దాం. ఆర్డర్ డెలిషియస్ ఫుడ్ ఆన్లైన్. ఇంకా ఇది కొన్ని సజెషన్స్ కూడా ఇస్తుంది నీకు, మనం కష్టపడకుండా. ఇగో ఎట్ హోమ్, ఎంజాయ్ ఫుడ్ లైక్ అ సూపర్ స్టార్. డిస్క్రిప్షన్ తీసుకుందాం, ఆర్డర్ ఫుడ్ మై ఫేవరెట్ రెస్టారెంట్. రైట్, ఇమేజెస్. ఇమేజెస్ కోసం నువ్వు కావాల్స్తే కొన్ని జనరేటెడ్ ఇమేజ్ తీసుకోండి. సో ఆల్రెడీ కొన్ని అది చేసింది ఏఐ. and you can use them where I used select then we'll apply. సో బై డిఫాల్ట్ జొమాటో కొన్ని తీసుకుంది. సో ఏఐ వచ్చినాక బెనిఫిట్ చూడండి, ఇంతకుముందు మనకు కష్టపడాల్సి వస్తుంది, ఇప్పుడు అదే ఇంక్లూడ్ గూగుల్ యాడ్స్లో కూడా ఏఐ ఉంది ఆల్రెడీ. సో జనరేటింగ్ జొమాటో అనమాట, దానికి తగ్గట్టు అది చూపించింది. ఇట్స్ గుడ్, మనం కష్టపడాల్సిన అవసరం లేదు. తర్వాత వీడియోస్ అండి, బై డిఫాల్ట్ వాళ్ళ దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి. అది కాకుండా నువ్వు ఏమైనా ఇస్తావంటే నువ్వు ఇచ్చేసుకో, లేదంటే సర్చ్ యూట్యూబ్. జొమాటోకి సంబంధించి ఏమైనా యాడ్ ఉందో చూద్దాం. జొమాటో ఎవరు ఉన్నాయి, జొమాటో కంటే ఐ డ్రీమ్ అవసరం లేదండి. యాడ్ వాయిస్ ఓవర్ బిల్టింగ్ యాడ్స్ కూడా అన్ని కథలు పడుతున్నాడు గూగులోడు. ఆయనకి పైసలు కావాలని మనకు అన్నీ ఇచ్చేస్తుండ అనమాట, తొందర అయిపోవాలని. HTML5 అంటే నథింగ్ బట్ ఉన్న ఇమేజ్ని స్టైల్గా ఒక కార్ వచ్చి ఇట్లా మూవ్ అవుతున్నట్టు HTML5 ఇమేజెస్ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో అన్నది రివ్యూ. డిస్ప్లేలో కనిపిస్తున్నప్పుడు 1 by 1 చూద్దాం. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గైస్? గుడ్ యా, సార్. మీరు ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ని ఎంకరేజ్ చేస్తుంది ఇది. మామూలుగా మన నార్మల్ డిస్ప్లే యాడ్లో కాల్ టు యాక్షన్ క్లిక్ అని ఉండే, ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది. సో ఆ ఇమేజ్ కూడా మనం ఏం కష్టపడ్డాం, ఆటోమేటిక్గా అదే మనం ఇచ్చే టెక్స్ట్ని బట్టి ఆటోమేటిక్గా అది మంచిగా వచ్చేస్తుంది. వీడియో వెళ్ళే కాబట్టి రాలేదు అది. సర్చ్లో చూడండి, మీరు ఎప్పుడైనా మొబైల్ ఫోన్లో సర్చ్ చేసినప్పుడు, లెట్స్ వెయిట్, ప్రిపేర్ చేస్తాను. మీరు ఎప్పుడైనా చూసారండి మొబైల్ ఫోన్లో ఇలాంటి యాడ్? వస్తుంది సార్, చూసాం. ఇన్స్టాల్ యాప్. ఓకే, Yes, మరి sir. ఇప్పుడు నేను కీవర్డ్ ఇచ్చాను అండి దీనికి. ఏం కీవర్డ్స్ ఇచ్చాను అసలు నేను? సర్చ్ అంటే కీవర్డ్స్ ఇవ్వాలి కదా, మనం కీవర్డ్స్ ఏమీ లేదు. కాబట్టి మనం ఏమి ఇవ్వమండి, జొమాటోలో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకొని ఎవరైనా ఆర్డర్ ఫుడ్ ఆన్లైన్, స్విగ్గీ, జొమాటో ఇలాంటి కీవర్డ్ సర్చ్ చేసినప్పుడు మన యాడ్ చూపిస్తుంది. యాడ్ చూపించినప్పుడు క్లికబుల్, ఇట్ విల్ గో టు ద యాప్ అండ్ దిస్ విల్ అపియర్ ఓన్లీ ఆన్ మొబైల్ ఫోన్, నాట్ ఆన్ డెస్క్టాప్. డెస్క్టాప్లో కూడా నీకు ఇలాంటి యాడ్ కనిపించింది అంటే అది సర్చ్ యాడ్. మొబైల్లో కనిపించింది ఇట్స్ గోయింగ్ టు ఇన్స్టాల్ అంటే ఇట్స్ అ మొబైల్ యాప్ యాడ్. సో ఇట్స్ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు డ్రైవ్ టు ద యాప్. యా, సి మనం హెడ్లైన్స్ ఏమీ లేదు, ఆటోమేటిక్గా అది తీసుకుంది. ఫుడ్ డెలివరీ అండ్ డైనింగ్ ఆర్డర్ చేసి కూడా ఆన్లైన్, ఆ కొన్ని లైన్స్ ఇచ్చాము, ఆటోమేటిక్గా అవి తీసుకుంది. యూట్యూబ్లో వెళ్ళినప్పుడు చూడండి, ప్రస్తుతానికి ఇమేజ్ యాడ్స్ మాత్రం చూపిస్తుంది. నేను వీడియోస్ ఇస్తే వీడియో యాడ్స్ కూడా చూపిస్తుంది. వీడియో యాడ్స్ చూపించి వీడియోస్ ప్లే చేసుకుంటా కింద ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది. చూడండి, ఇన్స్టాల్ ఎంకరేజింగ్. డిస్కవర్ అండి, డిస్కవర్ ఇస్ నథింగ్ బట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి మొబైల్ నుంచి న్యూస్ వస్తాయి, అక్కడ కూడా యాడ్ కనిపిస్తుంటుంది. తర్వాత ప్లే స్టోర్లో చూడండి, మీరు చాలా వరకు చూసినచ్చు, ఏదైనా యాప్ జర్నలిస్ట్ ఉంటే యాడ్స్ కనిపిస్తాయి. అవి ఎక్స్పీరియన్స్ దిస్ దాట్ వన్. సో ఈ విధంగా అన్ని ప్లేసెస్లో కనిపిస్తుంది. అంతా అయిపోయినాక కథం కొట్టండి, దట్స్ ఇట్.
క్యాంపెయిన్ రివ్యూ అయిపోతుంది, మీకు హ్యాపీగా ఇన్స్టాల్స్ అనేది పడిపోతుంది. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. డూ వీ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఇన్ దిస్? యా, సార్ no control. Everything Google have a control. Only thing is proper creatives generated image చేసి టెక్స్ట్ ఇచ్చేస్తే your mobile campaign is done. ఎస్. సో మీరు ఎప్పుడు చేసినా కూడా మీ లైఫ్ మొత్తంలో మేజర్లీ సర్చే చేస్తారు ఎక్కువ. యూ విల్ డూ మోర్ సర్చ్ ఓన్లీ. వీడియో చేస్తారు. ఈ కామర్స్ వస్తే షాపింగ్ చేస్తారు. ఇట్స్ వెరీ రేర్. ఇది ఎప్పుడు చేయొద్దు కూడా, వేస్ట్. ఓకే. ఈ పర్ఫార్మెన్స్ మార్క్స్ క్యాంపెయిన్, డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్స్ అనేది గూగుల్ రెండు రకాలుగా తయారు చేసింది. ఒకటి అత్యాశతోటి డబ్బులు ఎక్కువ సంపాదించడానికి, రెండోది వచ్చేసి ఏఐ వచ్చింది కదా, ఏఐని వాడుకొని ఏమైనా చేయాలని చేసింది. దీనివల్ల ఫస్ట్ 2 వీక్స్ మన డబ్బులు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత మెల్లగా ఏఐ అర్థం చేసుకొని పెరిగే ఛాన్సెస్ ఉంది, కానీ స్మాల్ కంపెనీస్కి చేయకూడదు. ఇట్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. ఓకే. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అంటే ఏం లేదు అవి. మనం ఇప్పటికి ఇది ఇది ఎన్నో వీక్ అండి? క్లాస్ సెకండ్, ఇస్ దిస్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ గూగుల్ యాడ్స్? ఐ థింక్ థర్డ్ సెకండ్ వీక్ అనుకుంటా. సెకండ్ వీక్ సార్. సెకండ్ వీకా? ఓకే. ఓకే. మొత్తం మీద నేను ఒక 9 క్లాసెస్ చెప్పానా? Did I teach for 9 classes? 10th క్లాస్ సార్ యాక్చువల్లీ. 10 క్లాసుల నుంచి నేను గ్రౌండ్ నుంచి నేర్పించుకుంటూ వస్తున్నా కదా. అవన్నీ అవసరం లేదు, ఒకటి చేస్తే అయిపోతుంది. నువ్వు సర్చ్ కవర్ అయిపోయినట్టే, డిస్ప్లే, వీడియో అన్నీ కవర్ అయిపోతుంది దీనిలో. ఇది ఒక్కటి నేర్పిస్తే చాలు సార్, కాదు సార్ అంటారు. అంటే ఇప్పుడు ఎట్లా తయారు చేస్తుందంటే గూగుల్, ఇంతకుముందు గూగుల్ ఎట్లుండే 10 years బ్యాక్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు కూడా, గూగుల్ యాడ్స్ ఎవరన్నా చేసుకోవాలనుకుంటే బిజినెస్ ఓనర్ కంపల్సరీ మనలాంటి గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి మాత్రమే రావాలి. ఇంకా ఆయనకి ఇంకో ఆప్షన్ ఏం లేదు, ఎందుకంటే ఆయనకు అర్థం కాదు. ఈ 9 క్లాసెస్ ఆయనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఆయనకు అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బిజీలో ఆయన ఉంటాడు, ఆయనకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళు మన దగ్గరకు వస్తే మనం చేస్తాం, దానివల్ల మనం డబ్బులు సంపాదిస్తున్నాం, ఆయనకు బెనిఫిట్ వస్తుంది, గూగుల్ ఆల్సో హ్యాపీ. ఇప్పుడు గూగుల్ ఏమనుకుంటుందంటే, ఇట్లా ఎంతో మందికి తెలియదు, ఈ మధ్యలో ఈ మిడిల్ మ్యాన్ తీసి పడేస్తే అయిపోతుంది కదా, ఈ డిజిటల్ మార్కెటర్ని కాకుండా ఆయనకి ఈజీగా చేసుకుంటట్టు చేద్దాం, అట్లా తయారు చేసిండు. ఇప్పుడు ఆయన చేసేటప్పుడు ఆయనకి సిపిసి తెలియదు, సిపిఎం తెలియదు, ఏం తెలియదు. నీకు ఏం చేయొద్దు భయ్, నేను చూసుకుంటా అంటాడు. కానీ అక్కడ యాక్చువల్గా 100 రూపాయలే ఖర్చు పెట్టాలి, 1000 రూపాయలు ఖర్చు పెట్టిస్తాడు అంతే. ఆ 900 లాస్. మన దగ్గరకు వస్తే 900 సేవ్ అవుతుంది, అలా 400 మనకి ఇచ్చినా 500 మిగులుతుంది ఆయనకు. దట్ ఈస్ ద థింగ్. కాబట్టి బీయింగ్ మార్కెటర్గా మనం ట్రై చేయొద్దు ఇది. మనం ట్రై చేస్తే ఇంకా మనకు ఒక యూజర్కి తేడా ఏముంది? అవునా కదా? కరెక్ట్. మనది ఏముంది? ఇంకా మనం కష్టపడాలి, కీవర్డ్ రీసెర్చ్ చేయాలి, ఫ్రేజ్ మ్యాచ్ పెడితే అప్పుడేగా మనకు డిమాండ్. దీనిలో ఏముంది ఇది చేస్తే? సో ఎప్పుడైనా పెద్ద క్లయింట్ వచ్చినప్పుడు యూ కెన్ ట్రై ఇట్. ఇక్కడ ఏంది ఒకటే భరోసా, భరోసా చేసుకొని ఏముంటుందంటే, నాకు తెలుసు భయ్ ఏ పర్సన్ బిహేవియర్ ఎట్లా నాకు తెలుసు, నేనైతే బెటర్గా చేస్తా ఉంటుంది. బట్ అంత ఈజీగా నమ్మకూడదు. మనం నమ్మి డబ్బులు పెడితే మనం మోసపోయినట్టే. కాబట్టి మనం కష్టపడి ఇలాంటి క్యాంపెయిన్స్ చేయడమే కరెక్ట్. సో చూడండి, ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుంది, ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అనేది. నా క్లయింట్కు నేను అదే చెప్పాను. ఆమె వినకుండా పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్స్ అని చేసింది. ఇప్పుడు అంటుంది, సుభాష్ నువ్వు చేసింది కరెక్ట్ ఉండే, ఇంకొక వీక్ చూసి విల్ గో టు సర్చ్ క్యాంపెయిన్ అని అంటుంది ఆమె. చూద్దాం పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్. ఇంకా పక్కా డిమాండ్ జనరేషన్ కూడా రెండు సేమే. సో ఇది బై డిఫాల్ట్ తీసేసేయండి, ఇది షాపింగ్ యాడ్స్లో పనికొస్తుంది. యూఆర్ఎల్ నేను వీలైతే నేను వీకెండ్లో రన్ చేసి, అంటే ఆల్రెడీ క్లయింట్కి రన్ చేసిన వాళ్ళే, ఇక మనం చేయాల్సిన అవసరం లేదు. వాట్ యూ వాంట్ టు ఫోకస్ ఆన్ కన్వర్జన్స్, క్లయింట్ డేటా చూపిస్తాను. యాడ్ షెడ్యూల్ డివైజెస్, దీస్ ఆర్ ఆప్షన్ సేమ్.
నెక్స్ట్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో వచ్చినట్టు ఆప్షన్ వచ్చింది, స్కిప్ చేద్దాం. బిజినెస్ నేమ్, లోగో, ఇక్కడ ఏం చేసామండి మనం? ఏమైనా చేసామా? చూడండి ఎంత దూరం వచ్చేసినాం. అప్పుడు యాడ్ కాపీకి వచ్చేసాం. గాట్ ఇట్. యాడ్ కాపీ దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ. సరే చేద్దాం, ఇచ్చిండు కదా. ఓకే, ఇమేజెస్కి నేను కొన్ని జనరేట్ ఇమేజ్ తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇదంతా మనం డిస్ప్లేలో చేసాము. ఇదంతా మనము అవే రిపీట్ అవుతున్నాయి, ఎందుకంటే దిస్ ఈజ్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇందులో అన్నీ ఉన్నాయి కాబట్టి. పర్ఫార్మెన్స్ క్యాట్మాక్స్ క్యాంపెయిన్లో ఓకే, ఇమేజ్ ఇచ్చాము. తర్వాత యూ కెన్ గివ్ వీడియోస్. మన దగ్గర ఉన్న వీడియోస్ కొన్ని ఇద్దాం, ఎందుకంటే యాడ్ విల్ అపియర్ అండ్ వీడియోస్ యాజ్ వెల్. సర్చ్లో కూడా కనిపిస్తుంది కాబట్టి సైట్ లింక్స్ కూడా ఇవ్వండి కాల్స్తే. కాల్ టు యాక్షన్ బటన్. ఒకసారి మన ప్రివ్యూ చూద్దామండి. లెట్స్ సీ ద ప్రివ్యూ. ఫస్ట్ సర్చ్ AI powered digital marketing, get job ready in 3 months. యాడ్ ఇలా వచ్చేస్తుంది. డిస్ప్లేలో చూద్దాం. ఇదే మెయిన్ ప్రాబ్లం. డిస్ప్లేలో ఎందుకు కనిపిస్తుంది? డిస్ప్లేలో ఆల్రెడీ చేసినాం కదా, ఎంత బక్వాస్ క్యాంపెయిన్ ఉండే డిస్ప్లేలో. ఇంకా నువ్వు డిస్ప్లేలో చూపిస్తుంది, గంట సేపులో డబ్బులు తీసుకుంది. ఇంకా నువ్వు ఎట్లా ఇది పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అవుతుంది ఇది? ఏమనంటే నేను రిలవెంట్ కస్టమర్కి యాడ్ చూపిస్తున్నా అంటాడు. ఈయనే సగం పైసలు పోతాయి మనకు. ఇది చూడండి, నీకు వీడియో ఇచ్చాం కదా, డిస్ప్లే అప్పుడు వెబ్సైట్లో కూడా వీడియో కనిపిస్తుంది చూడండి. ఆటోమేటిక్ క్రాప్ చేసుకొని ఇది కూడా వీడియో చూపిస్తుంది. ఇది ఎట్లా చేయాలంటే ఒక 6 లక్షలు పెట్టేసి వదిలేసేయాలి. ఏపీ అండ్ తెలంగాణ బ్రాండింగ్ అయిపోతుంది, ఫుల్ బ్రాండింగ్ అవుతుంది యూట్యూబ్లో. ఇగో మనం ఇది సపరేట్ మనం చేసుకోలేమా అండి? కాంట్ వీ డూ దిస్? మనం యూట్యూబ్లో మనమే చేసుకుంటాం. డిస్ప్లే యాడ్ని యూట్యూబ్లో చూపించచ్చు మనం. ఎవ్రీవేర్ యాడ్ ఇస్ అపియరింగ్. మీరు యూట్యూబ్ ఇలాంటి ఇమేజ్ కనిపించిందంటే అది పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్. చూడండి, ఇది స్కిప్ యాడ్ వచ్చింది. కాంట్ వీ డూ దిస్ ఇన్ యూట్యూబ్ క్యాంపెయిన్? ఇది మనం చేయలేమండి, మీకు నేర్పించారు కదా. చేయగలం. స్కిపబుల్ ఎస్ సార్. యాడ్స్, ఇన్ఫీడ్ యాడ్స్ మనం చేయొచ్చు. ఇది కూడా డిస్కవర్లో కూడా కనిపిస్తుంది, ఇంతకుముందు చెప్పినట్టు. గూగుల్ ఎవరైనా రీడ్ చేస్తుంటే అక్కడ కూడా కనిపిస్తుంది. అంటే కొన్ని అన్వాంటెడ్ ప్లేసెస్ వేరే ఉన్నాయి, అంటే మనకు లిమిటెడ్ కంట్రోల్ అండి. జీమెయిల్లో కూడా కనిపిస్తుంది, డిస్ప్లే చూసినాం కదా అప్పుడు. అంటే ఇన్ని రోజులు నేర్చుకున్నదంతా ఇది ఒక క్యాంపెయిన్లో సెట్ అయిపోయింది కనుక. ఇక వెబ్సైట్స్ ఓపెన్ చేసినట్టు ఎవ్రీవేర్ ద యాడ్ ఈస్ అపియరింగ్. అయితే సర్చ్ నెట్వర్క్ కోసం మరి కీవర్డ్స్ ఇవ్వలేదు కదా సార్ అంటే, ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే కీవర్డ్స్ ఇవ్వలేదు కానీ ఇక్కడ సిగ్నల్స్ అని ఇచ్చాడండి. ఇక్కడ థీమ్స్ అంటాడు. ఇక్కడ నేనేమంటా డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ అని అంట. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్.
ఇప్పుడు మామూలుగా మనం ఒక ఫ్రేజ్ మ్యాచ్ వాడినాం అనుకోండి. ఫ్రేజ్ మ్యాచ్ ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాము. దాని అర్థం ఏంటి? దాంతో మనం గూగుల్కి ఏం చెప్తున్నట్టు? ఎప్పుడు అంటే ఆ కీవర్డ్ కి ముందు వెనక ఏం యాడ్ అయినా సరే చూపించమని చెప్పి మెయిన్ ఇది కానీ రావాలి. డిస్టర్బ్ చేయకుండా యాడ్ చూపించమని చెప్తున్నాం అనమాట. అది ఎక్కడ? ఇది అట్లా కాదు. దీనికి మనం అరే భయ్ మేము డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వాళ్ళము అని చెప్తున్నాం అంతే. దిస్ ఇస్ కస్టమర్, ఇందులో ఈ వర్డ్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. దిస్ ఇస్ డిఫరెంట్. ఇది థీమ్స్. వాట్ ఆర్ సమ్ వర్డ్స్ ఆర్ ఫ్రేసెస్ పీపుల్ యూజ్ వెన్ సర్చింగ్ ఫర్ యర్ ప్రోడక్ట్ సర్వీస్? దీన్ని బట్టి ఆయన అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని సిగ్నల్ బేస్డ్గా మనకు చూపిస్తాడు అనమాట. కాబట్టి దిస్ ఇస్ నాట్ అ కీవర్డ్ మ్యాచ్ టైప్. దిస్ ఆర్ జస్ట్ థీమ్స్ ఓన్లీ. ఇంతకుముందు ఈయన జనాలు లోకల్ బిజినెస్ చేసేటోళ్ళకు గూగుల్ మ్యాప్స్లో యాడ్స్ రన్ చేసేటప్పుడు వాడాడు అనమాట. ఎంత బ్లండర్ అంటే అంత ఫాల్తూ కీవర్డ్స్కి యాడ్స్ కనిపిస్తుంది అనమాట. అయితే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు అందుకే ఏమవుతుంది, ఇర్రిలెవెంట్ కీవర్డ్స్ టూ మచ్ వస్తాయి. అప్పుడు నెగిటివ్లో బ్లాక్ చేసుకుంటూ 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 పోవాలి. అట్లా 2 వారాలు తయారు చేస్తే అప్పుడు మన యాడ్ రైట్ కస్టమర్స్కి పోతుంది. అంటే 2 వీక్స్ అయితే సాక్రిఫైస్ చేయాలి. దిస్ ఇస్ ద మెయిన్ డ్రాబ్యాక్. బట్ ఒకసారి టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఎలా ఉందనేది. ఎవ్రీథింగ్ ఇస్ డన్, నువ్వు ఫార్వర్డ్ అంతే. బడ్జెట్ ఇచ్చేయాలి, పోవాలి. ఇక్కడ మన కంట్రోల్ ఏముంది? నథింగ్ ఇస్ కంట్రోల్. మొబైల్ యాప్ క్యాంపెయిన్ లాగానే, మొబైల్ యాప్ క్యాంపెయిన్ అయితే ఎట్లా కంట్రోల్ లేదో అలానే పర్ఫార్మెన్స్ మ్యాప్స్ క్యాంపెయిన్ చేసేట అనమాట. అండర్స్టూడ్ గైస్? ఎనీ క్వశ్చన్స్? సార్ అంటే ఇప్పుడు దీంట్లో ఆ పర్ఫార్మెన్స్ మనం రన్ చేస్తే అన్ని యాడ్స్ రన్ అయిపోతాయి. అన్ని సెర్చ్లో, డిస్ప్లేలో, వీడియోలో, నీకు ఇంకా షాపింగ్ యాక్టివేట్ ఉంటే షాపింగ్లో కూడా యాడ్ రన్ అయిపోతుంది. ఎవ్రీవేర్ యాడ్ విల్ అపియర్. కానీ మనం అది చూసుకోవద్దు. అరే మనకి ఏది ఈజీ మెథడ్ అని చూసుకోవద్దు, ఏది రైట్ మెథడ్ అని మనం చూసుకోవాలి. అవునా కదా? అవును సార్. సార్ మరి బిడ్డింగ్ కూడా వాడు బై డిఫాల్ట్ తీసుకుంటాడు. ఆటోమేటిక్ బిడ్డింగ్ అక్కడ కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్ బిడ్డింగ్, మన కంట్రోల్ ఏం లేదు. కన్వర్జన్ బేస్డ్గా నీకు నీకు ఎట్లయితే కన్వర్జన్స్ ఎక్కువేయాలో అట్లా ట్రై చేస్తా అని చెప్తాడు. ఓకే, మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు. మీరైతే క్యాంపెయిన్ క్రియేట్ చేసి పెట్టండి ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. యా, దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు దీనితోటి మనం అన్ని క్యాంపెయిన్స్ రన్ చేసాం. ఒక షాపింగ్ క్యాంపెయిన్ తప్ప మిగతా అన్ని చేసేసాం. సో నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ షాపింగ్ క్యాంపెయిన్స్తో చేయము. నెక్స్ట్ మండే వచ్చేటప్పటికి మనం కన్వర్జన్ సెటప్ చేద్దాం, కన్వర్షన్ ట్రాకింగ్ చేద్దాం. ఈ మనం కన్వర్షన్ ట్రాకింగ్ మిస్ అయింది కాబట్టి కన్వర్షన్ ట్రాకింగ్ చేద్దాం. మీకు గూగుల్ ట్యాగ్ మేనేజర్ నేర్పిస్తాం. అది కొంచెం టెక్నికల్ ఉంటుందండి. ఓకే, సో స్టాప్ ద రికార్డింగ్ ఫస్ట్. ఎలక్ట్రోల్ యా, ఇప్పుడు మీరు నేర్చుకున్న టెక్నికల్, అది జర టీమ్ వచ్చే టెక్నికల్ ఉంటుంది. ఇక్కడ కోడ్ ఉంటుంది, కోడ్ ఎక్కడ పేస్ట్ చేయాలనేది ఐ ట్రై టు మేక్ ఇట్ సింపుల్ అండ్ వే. ట్యాగ్ మేనేజర్లో ట్యాగ్ సెట్ చేసి గూగుల్ యాడ్స్కి లింక్ చేసి కన్వర్జన్స్ ఎట్లా ట్రాక్ చేయాలో చూపిస్తాను అన్నమాట. దాంతో ఇంకా మీరు నేర్చుకున్నాను పర్ఫెక్ట్. ఇంతవరకు మనము గోల్ని ప్రాపర్గా సెట్ చేస్తలేము కదా, తర్వాత గోల్ని ప్రాపర్గా సెట్ చేయొచ్చు. దీనివల్ల మీరు చేయకుండా కూడా మీకు లీడ్స్ వచ్చినాయి. కాకపోతే దీన్ని బేస్ చేసుకొని గూగుల్ కొంచెం మంచిగా పర్ఫార్మెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. దట్ ఈస్ ద కన్వర్షన్ ట్రాకింగ్. దాంతోపాటు ఈక్వాలిటీ స్కోర్ ఏంటి, సిటిఆర్ ఏంటి, యాడ్ ర్యాంక్ ఎట్లా పనిచేస్తుంది, థియరీ టాపిక్స్ కూడా మాట్లాడదాం. దాని తర్వాత షాపింగ్ యాడ్స్ 2 days డిస్కస్ చేద్దాం. అంతా అయిపోయిన తర్వాత ఓవరాల్ నాలెడ్జ్ ఒకసారి రివైజ్ చేసుకొని ఐ విల్ గైడ్ యూ హౌ టు రైట్ గూగుల్ ఎగ్జామ్. గూగుల్ ఎగ్జామ్ ఉందండి గూగుల్ యాడ్స్కి. ఇది వరల్డ్ వైడ్లో మీకు యాక్సెప్టెడ్. మీరు ఎక్కడ పోయినా కూడా ఆ ఎగ్జామ్ సర్టిఫికేట్ చూపిస్తే కొంచెం పాయింట్స్ ఉంటుంది. 100కి 80 మార్కులు అనుకోండి, 80 రావాలి. 100కి 80 వస్తే పాస్, 79 వస్తే ఫెయిల్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటుంది. కానీ సిపిసి అంటే ఏంది, సిపిఐ ఏంటి అని అడిగాడు క్వశ్చన్. ఓకే, సారా రన్నింగ్ అ జ్యువెలరీ స్టోర్, షీ హ్యాస్ అ బడ్జెట్ ఆఫ్ దిస్. ఓకే, వాట్ యూ సజెస్ట్ హియర్? ఇట్లా ఈ విధంగా సిచ్యుయేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. నీ బుర్ర బాగా హీట్ ఎక్కుతుంది, కానీ యూ విల్ లెర్న్ లాట్. మీ అందరూ కూడా సొంతంగా రాయాలి ఎగ్జామ్. ఫెయిల్ కాండి కానీ నేర్చుకోండి. దానికి టైమింగ్ ఉంటుంది సార్. టైమింగ్ ఉంటుంది, అంత ఉంటుంది. మీరు ఫెయిల్ అయినా ఫస్ట్ ఒక డమ్మీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, దాంట్లో రాయండి. ఓకే, మీ పేరు ఏదో పెట్టుకోండి. పాస్ అయితేనేమో నీ పేరు మీద సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, సర్టిఫికేషన్ ఎగ్జామ్కి ఫీ ఉంటుందా సార్ ఏమైనా? ఫ్రీ, ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. అది ఎన్నిసార్లు అటెండ్ చేసుకోవచ్చు. అందుకే జీమెయిల్ని బట్టి ఫస్ట్ వేరే జీమెయిల్లో ట్రై చేయండి. అండ్ ఇట్లనే ఒక స్టూడెంట్ ట్రై చేయమంటే డమ్మీ ఈమెయిల్ చేసిండు, డమ్మీ పేరు ఏదో పెట్టిండు, పాస్ అయిపోయిండు. సర్టిఫికేట్ దాని పేరు మీద వచ్చింది. సార్ ఇప్పుడు మళ్ళా రాయాలంటే భయపడుతుండు.
నా ఏదో ఫ్లూక్లో పాస్ అయినా సార్ ఇప్పుడు అయితేనో కదా అంటాడు అనమాట. అందుకే కొత్త జీమెయిల్ తీసుకున్నప్పుడు మీ పేరు మీదనే తీసుకోండి, కానీ కొత్త జీమెయిల్ తీసుకోండి. ఇంకోటి, మీకున్న జీమెయిల్తో చేస్తే ఏం కాదు, మీరు ఫెయిల్ అయితే మళ్ళీ కూడా అటెంప్ట్స్ ఉంటాయి, 24 hours అయితే మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా టఫ్ ఉంటుందండి. థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకున్న వాళ్ళు. ఇంకోటి, వాళ్ళ క్వశ్చనింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా. మెయిన్ ప్రాబ్లం ఇంగ్లీష్ అండి. మనం అందరం తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ స్టూడెంట్స్ కదా. ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మనకు సమ్ టైం పడుతుంది. ప్రాపర్గా అర్థం అవును చేసుకుంటే సార్. ఈజీ. అది మల్టిపుల్ చేయంగా 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 మీకు ఈజీగా అయిపోతుంది. మీరు 4 సార్లు ఫెయిల్ కండి, 5 సార్లు సొంతంగానే చేయండి. ఓకే, సర్టిఫికేట్ అయితే మనం ఏదో విధంగా చేయాలంటే వేరే మెథడ్స్ ఉంటుంది హౌ టు గెట్ సర్టిఫికేట్, బట్ విల్ ట్రై ఇన్ జెన్యున్ మెథడ్ ఓన్లీ. సో దాంతో మీకు ఇంకా గూగుల్ యాడ్స్ కోర్స్ అయిపోతుంది. యాక్చువల్గా 2 weeksలో అయిపోవాలి. బట్ నేను 9 classes తీసుకున్నా, దిస్ ద థర్డ్ వీక్ అనుకుంటాం మీరు గూగుల్ యాడ్స్. మధ్యలో ఒక వీక్ మనం ప్రాక్టికల్ పెట్టుకున్నాం కదా. సో ఇంకో వీక్ అంటే టోటల్ 1 month స్పెండ్ చేసినట్టు అవుతుంది మనం గూగుల్ యాడ్స్లో. బట్ ఇట్ ఇస్ వర్త్ అండి. గూగుల్ యాడ్స్కి చాలా డిమాండ్ ఉంది. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మస్తు డిమాండ్ ఉంది. నేను చెప్తున్నాను, మీరు ప్రౌడ్గా పోవచ్చు ఇంటర్వ్యూకి. ఎందుకంటే ద నాలెడ్జ్ వి గేవ్ టు యూ, మీరు హ్యాపీగా ఆన్సర్స్ చేయొచ్చు. ఎందుకంటే వీ నెవర్ లెర్న్ థియరీ, ఎవ్రీథింగ్ వీ లెర్న్ ప్రాక్టికల్. యా, సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది సార్ ఇది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చేయంగా చేయంగా బడ్జెట్ పెడుతుంటే మజా వస్తుందండి. ఎంత బడ్జెట్ పెడుతుంటే అంత మజా వస్తుంది. అందుకోసమే ఇక మీకోసం క్యాంపెయిన్లో బడ్జెట్ పెట్టి చూపిస్తున్నా ఎలా ఉంది ఎలా ఉంది అన్నది. ఓకే, ఇంకొకటి, 2 days టైం ఉంది కదా. స్టార్ట్ యూజింగ్ చాట్ జీపీటీ. మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీ అన్ని ఆన్సర్ ఇస్తుంది, మీ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు గూగుల్ వాళ్ళ యూట్యూబ్కి, గూగుల్ యాడ్స్కి సంబంధించిన వాళ్ళ ఛానల్స్ ఉంటాయి, అది ఫాలో కాండి. దే విల్ ఆల్సో గివ్ యూ మోర్ నాలెడ్జ్. తర్వాత గూగుల్ యాడ్స్ హెల్ప్ అని కొట్టండి, అక్కడ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. యూ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్. ఎందుకంటే గూగుల్ యాడ్స్ అయిపోయినాక సోషల్ మీడియా పోయినా మనకు గూగుల్ యాడ్స్కి రాం మళ్ళీ మనం. సోషల్ మీడియాలో వేరే లెవెల్ ఉంటుంది మళ్ళీ. అంతా అర్జున్ రెడ్డి ఉంటుంది ఆడ, వీడియోస్ రీల్స్ అవన్నీ ఉంటుంది. ఇదేమో సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్, అదేమో మజా ఎంటర్టైన్మెంట్. అది కొందరికి అది ఎక్కువ నచ్చుతుంది, కొందరికి ఇది నచ్చుతుంది. ఎస్సీఓ కొందరికి నచ్చుతుంది, కొందరికి ఎస్సీఓ బోర్ అనిపిస్తుంది. ఇట్ డిపెండ్స్. బట్ మనం డిజిటల్ మార్కెటర్గా మనకు అన్నీ కావాలి. ఓకేనా. సార్ ఈ కామర్స్ వెబ్సైట్ ఎప్పుడు సార్ డిజైన్ అది ఎప్పుడు వస్తుంది? మీకు మేడం కవర్ చేయలేదా ఈ కామర్స్ వెబ్సైట్లో చేయాలో? లేదు సార్, చెప్పలేదు. లాస్ట్ పర్లేదు నేను చెప్తాలేండి. మనకు ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఫ్లో ఎట్లుంటుంది, గూగుల్ యాడ్స్, నెక్స్ట్ సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, దాని తర్వాత మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ పోయేకంటే ముందే నేను ఈ కామర్స్ ఫినిష్ చేసినాకనే ఐ సెండ్ యూ ఓవర్ దేర్. ఓకే, అంటే మాది బిజినెస్ ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ అని చెప్పాను కదా, నెల్లూరు. సో ఓకే, మాకు మెయిన్ అదే ఇంపార్టెంట్, సో దానికోసం అనమాట. నో ప్రాబ్లం, ఐ విల్ కవర్ యూ అండి క్లియర్గా. తర్వాత మీకు మండే రోజు షాపింగ్ యాడ్స్ నేర్పిస్తా కదా, మీకు తెలుస్తుంది అది ఎట్లా అన్నది. మీకు నార్మల్ వెబ్సైట్ డిజైనింగ్ అయితే తెలుసు కదా. తెలుసు. నార్మల్ వెబ్సైట్ డిజైనింగ్ చెప్పారు, బట్ మాది పర్లేదులే. ఈ అయితే ఒక కామర్స్ వెబ్సైట్ అంటే కంపల్సరీ. డోంట్ వరీ, నేను షాపింగ్ యాడ్ చెప్పే రోజే అది కవర్ చేద్దాం. ఆ రోజు కొంచెం ఎక్కువసేపు కూర్చుందాం, 2.5 hours కూర్చుందాం. ఫస్ట్ వెబ్సైట్తో స్టార్ట్ చేసి షాపింగ్ యాడ్ చేద్దాం. ఓకేనా. ఓకే సార్. ఇట్స్ వెరీ ఈజీ. మీరు నార్మల్గా వెబ్సైట్ బ్లాక్ చేసిరంటే షాపింగ్ ఈజ్ నాట్ అ బిగ్ డీల్. నేను స్క్రాచ్ నుంచి చూపిస్తాను మీకు. ఓకే. నెక్స్ట్ వీకే చేద్దాం. ఓకే, ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్? సార్ ఇంకోటి, ఇప్పుడు వాట్సాప్ లో నుంచి కూడా మనం యాడ్స్ రన్ చేయొచ్చు కదా, బట్ కానీ హలో, చెప్పండి. బట్ 100 రూపీస్ అలా వాటికి 2000 3000 కస్టమర్స్ కి వెళ్తుంది కదా మన ఇన్ఫర్మేషన్. బట్ ఎవ్రీ డే వాళ్ళకే పోతుందా, లేకపోతే వేరే వాళ్ళకి, ఇప్పుడు నెక్స్ట్ డే వేరే వాళ్ళకి పోతుందా, మళ్ళీ సేమ్ అదే వాళ్ళకి కూడా పోతుందా? ఇట్ డిపెండ్స్ అండి. మనం ఆడియన్స్ తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి ఏం పోదు, వేరే వేరే వాళ్ళకి పోతుంది. ఫేస్బుక్ యాడ్స్లో వస్తుంది అది. ఫేస్బుక్ యాడ్లో క్లిక్ టు చాట్ వాట్సాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ యాడ్స్ అంటే వాట్సాప్ బిజినెస్ లో కూడా మనకి కింద టూల్స్ లో అడ్వర్టైజ్ అని నాకు ప్రతిరోజు వస్తుంటాయి. మేక్ అడ్వర్టైజ్ 89 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. సో సేమ్ 120 150 200 పెడితే ఆల్మోస్ట్ 20,000 కస్టమర్స్ కి పోతుందంట. మనం ఏదైతే యాడ్ ఇస్తామో, ఇప్పుడు ఏసీ యాడ్ ఉంది, సో ఆ ఏసీ యాడ్ 20,000 మెంబర్స్ కి ఒకే సరిపోతుంది, కాకపోతే 200 రూపీస్ పర్ డే. అది వాట్సాప్ బిజినెస్ లో వస్తుందా? వాట్సాప్ బిజినెస్ లో టూల్స్ అనే ఆప్షన్స్ లో ఉంది అది. అయితే ఇప్పుడు చూడండి, అదే చెప్తున్నా. యాక్చువల్గా ఫేస్బుక్ యాడ్స్ లో మీకు నేను నేర్పిస్తాను అనమాట. అంటే అది ఓన్లీ అడ్వర్టైజర్ మాత్రమే చేయొచ్చు. ఇప్పుడు ఎట్లా థింక్ చేస్తుంది చూడండి, ఫేస్బుక్ కూడా గూగుల్ లాగానే
మీలాంటి ఇండివిజువల్ యూజర్స్ రాని వాళ్ళకు కూడా చేయడానికి ఆప్షన్ పెట్టింది, కానీ అందులో చాలా డబ్బులు పోతాయి, ఎందుకంటే నీకు టార్గెటింగ్ ఆప్షన్స్ ఇయ్యడు. అదే ఓకే నువ్వు ఫేస్బుక్ యాడ్స్ అప్పుడు నేర్చుకున్నావు అనుకో, నీకు టార్గెటింగ్ ఆప్షన్స్ ఉంటుంది, రిలవెంట్ కస్టమర్స్కి వెళ్తుంది. నువ్వు ఎవరికి చూపించాలనుకుంటున్నావో ఏ ఏరియా వాళ్ళకే చూపించచ్చు, నీకు డబ్బులు సేవ్ అవుతాయి. అప్పుడు ఓకే చూపిస్తానండి మీకు. ఓకేనా? ఓకే చలో గైస్, వి కవర్డ్ సర్చ్, డిస్ప్లే, వీడియో, మొబైల్ యాప్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్స్ యాజ్ వెల్. సండే కూర్చొని ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైతే క్లయింట్ ఉందో, మన వాటర్ ప్యూరిఫై ఉంది కదా, దానిలో మీద అన్ని ప్రయోగాలు చేయండి. తర్వాత చిన్న డౌట్, నెక్స్ట్ ఇప్పుడు మొబైల్ యాప్ అన్నారు కదా, ఆల్రెడీ మనం మొబైల్ యాప్ డిజైన్ చేసుకున్న తర్వాత దీంట్లో పెట్టాలా, లేకపోతే మొబైల్ యాప్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ అనే మొబైల్ యాప్ తీసుకొని దానికి ఇస్తే ఆటోమేటిక్ అవే చూపిస్తుందా? అంటే మీ బిజినెస్ ఏంటండి? ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్, ఏసీ, రెఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఓకే, మీ ఫిజికల్ అప్లయన్సెస్. స్టోర్ ఉంది. ఫిజికల్ స్టోర్ ఉంది. అలాంటప్పుడు మీరు మొబైల్ యాప్ క్యాంపెయిన్స్ ఏం రన్ చేయొద్దు. మొబైల్ యాప్ క్యాంపెయిన్స్ ఎవరు రన్ చేయాలంటే, యాప్ ద్వారా మేజర్ ట్రాన్సాక్షన్ అయ్యే వాళ్ళు మాత్రమే చేయాలి. మీ మెయిన్ గోల్ ఏంటంటే యూ షుడ్ బ్రింగ్ పీపుల్ టు యువర్ ప్లేస్. స్టోర్. దాని తగ్గట్టు చేయాలి. దానికోసం మీరు మొబైల్ యాప్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఫ్యూచర్లో ఏదైనా యాప్ ఉంది, దాని ప్రమోషన్ చేయాలనుకుంటే మాత్రం మొబైల్ యాప్ వాడండి. ఓకే మనం డిస్కస్ చేద్దాం మీకు డ్యూరింగ్ క్లాసెస్లో. ఫ్యూచర్లో మీ బిజినెస్ తీసుకొని మీ బిజినెస్ ఎట్లా ప్రమోట్ చేస్తే బెటర్ అనేది కూడా నేను చెప్తాను. ఓకే ఓకే ఓకేనా? ఓకే సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ రన్ అయ్యేటప్పుడు మన ఓన్ అకౌంట్ ఉండాలా, లేదంటే వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నా పర్లేదు? ఎందుకు నీ అకౌంట్ ఏమైంది? అది డియాక్టివేట్ చేశాను సార్, అప్పుడు మాకు రెస్ట్రిక్టెడ్ సార్, ఇక్కడ వాడకూడదని చెప్పి. కొత్తది క్రియేట్ చేసుకో. అంటే వేరే మా తమ్ముడిది కానీ మా బ్రదర్ది కానీ ఎవరైనా వాళ్ళ దాంట్లో పర్లేదు use చేయ- పర్లేదు పర్లేదు పర్లేదు, నో ప్రాబ్లం, వాడుకోవచ్చు, ఎవరిదైనా వాడుకోవచ్చు. ఫేస్బుక్ తోటి కొంచెం లొల్లి ఉంటాయి, సస్పెండ్ అయితే మళ్ళీ కాదు, బట్ పర్లేదులేండి, నువ్వు ఎవరిదైనా వాడవచ్చు. అదే సార్, నాది డియాక్టివేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడింది సార్ అప్పుడు. అవునా? ఓకే ఓకే, నో ప్రాబ్లం మనీ, యూ కెన్ డూ ఇట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆన్ మండే. బై గైస్. Thank you, sir. Good night. Thank you, sir. Bye-bye. గుడ్ నైట్ సార్. హ్యాపీ Thank you, sir. వీకెండ్. హ్యాపీ Good వీకెండ్. night. థ్యాంక్ చలో యూ సార్, Happy గుడ్ నైట్. weekend, sir. Thank you. చలో బాయ్. హ్యాపీ వీకెండ్ సార్. థ్యాంక్ యూ బాయ్.